నమస్తే. నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్‌కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నరేంద్ర మోడీ మూడవసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఇంధన ధరలను తగ్గించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సగటున రూ. 20 మేర తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ నిర్ణయం అధికారికంగా అమలు చేయబడితే పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనంపై రూపాయలు లీటరుకు తగ్గింపు ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సమానంగా ఉన్నందున భారతదేశం అంతటా చమురుపై పన్నును సమం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ను ఒకే జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తుందని రాబోయే 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. రోజువారీ వినియోగం ఉత్పత్తుల ధరల పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం వల్ల ఊరట లభిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.